రైతు కన్నీరు కారిస్తే సమాజానికి మంచిది కాదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, దిందలూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతకు అండగా వైసీపీ ర్యాలీ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి రైతులను ఫీవర్ ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేస్తోందన్నారు. రైతన్నకు బాసటగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తోందన్నారు. యూరియా సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేసి బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు మామిళ్లపల్లి జయప్రకాష్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యూరియన్ రైతులకు అందుబాటులో తీసుకురావాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం అంటే సకాలంలో ఎరువులను సరఫరా చేయకపోవటమే కాకుండా ఎక్కడ కూడా అందరికీ ఎరువులు సకాలంలో అందిస్తున్నామని ఇవన్నీ కూడా అబద్ధం మాటలు చెప్పడం. ఈ మాటలు చెబుతూ గారడీ చేస్తుంటే రైతన్నలందరూ కూడా వాళ్ళ మనోవేదన వ్యక్తం చేస్తుంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ మొద్దు నిద్ర లేకపోతే రైతన్నకు కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా చవిచూసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర లేకపోతే రైతులు నష్టపోతారనే కార్యక్రమం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల కోసం ఒక ఆర్డీఓ ఆఫీసుకి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది సారాంశం కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నటువంటి ఎరువులను ఆ బ్లాక్ మార్కెటింగ్ నియంత్రించాలని, అందులో ఈ రాష్ట్రంలో అక్కడక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని, అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి ఎరువులు ఆ పట్టుబడిన చోట కూడా చెబుతున్నారు. అంతేకాకుండా మేము ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్ రైతులకు బాసటగా ఫ్రీ ఇన్సూరెన్స్ పునరుద్ధరించాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాలనలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టి ఏ వైపరీత్యాలు వచ్చినా, పంట నష్టపోయినా వాటి అన్నిటికీ కూడా ఆ పంట లాస్ట్లోనే ఆఖరికే అప్పుడే ఆ పంట సీజన్లో లాస్ట్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందజేసినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు ప్రత్యేకంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి అక్కడ కంప్యూటర్లో ఈ క్రాప్ నమోదు చేసుకుని ఏ పంట వేస్తారు, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, వాళ్ళకి ఏ ఎరువు అవసరం అవుతుంది నమోదు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచి ఆ రైతన్నకు ఇతనం దగ్గర నుంచి అమ్ముకునే వరకు కూడా భరోసా ఇచ్చి రైతులందరూ కూడా పండుగ చేసుకునే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అండగా ఉండటం జరిగింది. రైతులకు సకాలంలో రైతులు ఎరువులు అందించేస్తే ఇన్ఛార్జి మంత్రి గారు ఎందుకు భుజాలు తడుగుకుంటున్నారు వచ్చి ఏలూరు వచ్చి? తప్పు జరిగిందనే కదా, ఇక్కడ నష్టం ఉందనే కదా, రైతులకు ఇబ్బందులు పడుతున్నారనే కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలియదా? మీ కళ్ళకు కనబడట్లేదా? ఇవన్నిటిని కూడా నివారణ చేసి మాది మంచి ప్రభుత్వం పండుగ చేసుకోవాలంటున్నారు. పండుగ చేసుకోండి, రైతులను ఏడిపించి కాదు. రైతులు పండుగ చేసిన విధంగా మీరు రైతులను ఆదుకొని సకాలంలో ఎరువులు ఇచ్చి వాళ్ళకి పంట నష్టపరిహారాలు ఉంటే పంట నష్టపరిహారాలు ఇచ్చి ఫ్రీ ఇన్సూరెన్స్ కట్టి రైతులు చక్కగా ఎరువులు ఇచ్చి వాళ్ళు మంచి పంటలు పండే విధంగా వాళ్ళని ఆదుకుని అప్పుడు వాళ్ళు పండుగ చేసుకుంటారు. నిజంగానే అప్పుడు మాది మంచి ప్రభుత్వాన్ని పండుగ చేసుకోండి. అంతేగాని ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ఏడిపిస్తున్నటువంటి దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నేను చెబుతున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే. ఏలూరు జిల్లా అంటే రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది. రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది. ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే యూరియా కొరత ఉంటే
ఈరోజు అసలు డీసీఎంఎస్ దగ్గర కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే రైతులు క్యూలో నుంచోవటం ఏంటన్నా? నాకు తెలిసి ఎప్పుడు ఏలూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదే. ఎప్పుడో చాలా కాల క్రితం మనం విన్నాం, నీళ్ల సమస్య ఉంటే అందరూ కూడా బిందులు పట్టుకుని నిలబడ్డారు అని చెప్పి. అదేవిధంగా ఈరోజు యూరియా కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, అందులో ఆడపిల్లలు కూడా నిలబడి ఉన్నారు. మనం చూస్తే వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి, లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి, అసలు ఎక్కడికి పోతూ ఉన్నాం? ఈరోజు మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈరోజు వచ్చి వినతి పత్రం ఇస్తామంటే ప్రభుత్వం మేలుకోవటం జరిగింది. ఈరోజు మీరు కూడా అంగీకరించినట్టే కదా. నిన్నే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారైనా ఇక్కడికి వచ్చారు, రాత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టారంట. యూరియా ఒక సబ్జెక్టుగా మీరు పెట్టారు అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఇక్కడ యూరియా కొరత ఉంది అని మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా. అభినందిస్తున్నాం మీరు అది పెట్టినందుకు. కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తామో అప్పుడే అధికార పక్షంలో ఉన్నటువంటి మీకు మీరు చేసేటువంటి తప్పులు తెలుస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీడియా పక్షంగా రైతులను కాపాడండి. రైతుకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతుకి ఎప్పుడు కూడా రైతుకు మంచి చేస్తేనే ఎప్పుడు కూడా మనం బాగుంటాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ కోకోవా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మొన్నటిదాకా పామాయిల్ ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. రైతులను కాపాడాలని, రైతులకు పెద్దపీట వేయాలని, అదేవిధంగా ప్రతిపక్షంగా ఎప్పుడైతే మా వాయిస్ వినిపిస్తామో అప్పుడే అధికార పక్షంలో చలనం వస్తుంది. కాబట్టి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా ఈరోజు ప్రతిపక్షంగా ఉంది మీకు అసెంబ్లీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇదే వాయిస్ని మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో ఈ సమస్య పైన కాకుండా అన్ని సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకే మంచి జరుగుద్ది. మంచి ప్రభుత్వాన్ని మీరు చెప్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వంగా మీరు మారాలి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఎప్పుడైతే మేము జరుగుతున్నటువంటి తప్పులను తెలియజేస్తామో అప్పుడు మీరు సరి చేసుకుంటే అప్పుడు మంచి ప్రభుత్వం అవుతుంది తప్ప ఈరోజు ఈ విధంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రజల సమస్యలు బయటకు తీసుకొస్తుంటే దీన్ని కూడా అనగదొక్కాలనేటువంటి ఆలోచన చేయడం తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ రైతునికనైనా కాపాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ పోరుబాటుగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు యూరియా లేక కన్నీటి పెడుతున్నారు. ఓ పక్క రైతుకు గిట్టుబాటు ధర లేక పండిన పంటని రోడ్ల మీద పారబోస్తుంటే, ఓ పక్క ఇవాళ పండే పంటకి యూరియా కావాలంటే ఇవ్వలేని పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.